यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहृदेवीं गृहिणीम् आगमविदो हरेः पत्नीं पद्मां हरसहचरीम् अद्रितनयां तुरीया कापि त्वं दुरधिगमनि सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्ममहिषी विश्वं भ्रमयसि परब्रह्ममहिषी। शास्त्रं शरीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्मजन्मनि। అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రరాజం 37 శ్లోకాలను చాలా విశిష్టంగా అర్థపూర్వకంగా అద్వైత సిద్ధికి అధ్యయనం చేసుకున్నాం. ఈనాడు 38వ శ్లోకాన్ని అధ్యయనం చేయవలసి ఉన్నది. ముందుగా 36, 37 నుంచి ఒకటే స్ట్రింగ్ 36, 37, 38, 39, 40, 41 ఈ 6 శ్లోకాలు ఒక మాలిక. 36లో మొదలుపెట్టారు. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే అంటూ ఆజ్ఞాచక్రస్థంలో ఉన్నటువంటి శివాశివులను అర్చించారు. పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరిచిత. ఓకే. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమానవ్యవసితాం యయోః కాంత్యాయాంత్య శశికిరణ సారూప్య సరణేః విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి విలసతి చకోరీవ జగతి విలసతి చకోరీవ జగతి శివం సేవే దేవీమపి శివ సమానవ్యవసితాం అంటూ సేవించుకున్నారు. పరం శంభుం వందే
పరిమిళిత పార్శ్వం పరచిత అంటూ ఆరాధించుకున్నారు. శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం అంటూ సేవించారు. ఇంకా ఈరోజు ఆజ్ఞ అయినది, విశుద్ధమైనది అనాహతంలోకి రావాలి. అనాహతము హృదయ కమలము, ఆజ్ఞ భ్రూస్థానం, విశుద్ధము కంఠస్థానము, వాగింద్రియ స్థానం, అనాహతము హృత్స్థానము, హృదయస్థానము. ఆ హృదయ కమలంలో ఈ శివాశివులను ఏకరూపంగా అర్చిస్తున్నారు గురువు గారు. సమున్మీలిత్ సంవిత్ కమలమకరందైకరసికం సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మనసచరం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మనసచరం యదాలాపాత్ అష్టాదశ విద్యా యదాలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతః యదా దత్తే దోషాత్ గుణమఖిలం అభ్యః పయ ఇవ. శ్లోకాన్ని, మంత్రాన్ని విరిచి చదవడం ముందు రావాలి. పదచ్ఛేదన కలిపి చదవడం కూడా తెలియాలి. పదచ్ఛేదన, దండాన్వయము చూసుకున్న తరువాతనే శ్లోకము అర్థమవుతుంది. సెంటెన్సెస్లో పెట్టుకోవాలి. అదే దండాన్వయం. సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మనసచరం యదాలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతిః యత్ ఆదత్తే దోషాత్ గుణమఖిలం అభ్యః పయ ఇవ. సమున్మీలిత్ సంవిత్ కమలమకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాత్ గుణమఖిలం అభ్యః పయ పయ ఇవ. సంవిత్ కమలం. సంవిత్ అంటే ఏమిటండి? సంవిత్ అంటే జ్ఞానం. సంవిత్ కమలం, జ్ఞాన కమలం. ఆ జ్ఞాన కమలం ఏమైంది? సమ్యక్ ఉన్మీలిత్, సమున్మీలిత్, సమున్మీలత్ అంటే చక్కగా వికసించిన జ్ఞానకం. చక్కగా జ్ఞానకమలము, జ్ఞానచక్షు అనేది వికసించింది, విడింది, ఉన్మీలనమైనది. నిమీలనం అంటే మూసుకోవడం, ఉన్మీలన అంటే తెరుచుకోవడం. సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం. కమలమునందు మకరందము, ఆ మకరందం మీద ఆసక్తి, ఆ మకరందం మీద ఎందే ఆసక్తి. ఏకరసికం. ఎవరికి? హంసద్వంద్వం. హంసద్వయము, హంసయుగ్మము, హంసయుగళం, హంసద్వంద్వము, హంసల జంట. ఎవరు? శివాశివులే హంసల జంట. వాళ్ళు ఎక్కడున్నారు? సంవిత్ కమలంలో ఉన్నారు. అంటే హృదయ కమలంలో ఉన్నారు. హృదయ స్థానము కదా. ఇప్పుడు అనాహతం అంటే
అంచేత సంవిత్ కమల మకరందైక రసికం హంసద్వంద్వం భజే. వాట్ ఈస్ దట్ సంవిత్ కమల? ద హృదయ కమల. అది ఎలా ఉంది? సమున్మీలిత్ సంవిత్ కమల మకరందైక రసికం హంసద్వంద్వం భజే. ఇద్దరిని కలిపే భజిస్తున్నారు, వేరుగా లేరు. పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వ్యం పరచిత అని ఆరాధించారు. శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం అంటూ సేవించారు. హంసద్వంద్వం కమలమకరందైకరసికం సంవిత్ కమలమకరందైకరసికం సమున్మీలిత్ సంవిత్ కమలమకరందైకరసికం హంసద్వంద్వం భజే. ఆ హంసద్వంద్వాన్ని భజే, సేవే, ఆరాధ్యే. ప్రతిదీ ఒక్కొక్కటి ఆ ఏకాన్ని అర్చిస్తున్నారు. మరి ఎవరు వాళ్ళు? కిమపి, ఇది అది అని చెప్పలేకుండా ఉన్నాను నేను. అది ఏమిటో తెలియటం లేదు. కిమ్ అపి, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్. ఇట్టిదని చెప్పరు అన్నటువంటి తత్వము, ఆ తత్వాన్ని నేను భజిస్తున్నాను. అది ఎవరు అనుభవించారు? మహతాం మనసచరం. మహతాం గొప్పదైనటువంటి మానసచరం, మానస సరోవరంలో సంచరిస్తున్న హంసలం. నిజంగా వీళ్ళు మానస సరోవరంలో సంచరిస్తున్నారా? శివాశివులు అంతటా సంచరిస్తున్నారు. అయితే మహతాం, మహాత్ములైన, యోగీశ్వరులైన, ధీరులైన, విజ్ఞానులైన వారి మానస, మనసునందు చరం, మానస సరోవరంలో చరమని ఒక అర్థము, తిరుగుతున్న వారని మనస్సు అనే సరోవరంలో తిరుగుతున్నవారు అనేటటువంటిది మరొక అర్థం. మానసచరం కిమపి మహతాం మనసచరం. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? ఆ హంసద్వంద్వము. హంసద్వంద్వము మాట్లాడుకుంటూ ఉంటే యత్ ఆలాపాత్, వాళ్ళ యొక్క మాటలు, సల్లాపములు, ఆ హంసల కూతలు అష్టాదశ గుణిత విద్యా పరిణతి. అష్టాదశ 10+8 18 గుణిత లెక్కింపదగిన విద్యా పరిణతి. 18 విద్యలు వాళ్ళ యొక్క సల్లాపములే, శివాశివుల సంభాషణలే, శివాశివుల మృదు మధుర మధుర భాషణలే. యత్, ఏ హంసద్వయమవుతే ఆదత్తే తీసేస్తోందో, దోషాత్ పంచమి విభక్తి, దోషముల నుండి గుణం అఖిలం, అఖిల గుణములను దోషముల నుండి ఆదత్తే వేరు చేస్తుంది. హంసలు ఏం చేస్తాయి? పాల నుండి నీరును వేరు చేస్తాయి. అభ్య, పాల నుండి, పయ ఇవ, పయ ఇవ, పాలవలే, హంస నుండి పాలను, హంసను వేరు చేసినట్లుగా ఈ మానస హంసలు, ఈ పరమహంసలు లేక ఈ హంసల జంట దోషాత్ గుణం అఖిలం ఆదత్తే, దోషముల నుండి గుణములను అన్నిటినీ కూడా చక్కగా వేరు చేస్తుంది. ఏమి భావనండి! సమున్మీలిత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం. యదాలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతి. యత్ ఆదత్తే దోషాత్ గుణమఖిలం అభ్యః పయ ఇవ.
పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం. ఆజ్ఞ, విశుద్ధ అండ్ అనాహత. భ్రూస్థానము, వాగింద్రియ కంఠస్థానము, హృదయ స్థానం. సమున్మీలత్ సంవిత్ కమలమకరంద ఏకరసికం భజే హంసద్వంద్వం కిం అపి మహతాం మనసచరం. యత్ ఆలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతి. ఇలా వ్రాసినప్పుడు వాటిని విడగొట్టకూడదు, సమస్త పదం అంటాం. కమలమకరందైకరసికం అష్టాదశ గుణిత విద్యా పరిణతి. అష్టాదశ గుణిత విద్యా పరిణతి సమస్త పదం. యత్ ఆదత్తే దోషాత్ గుణం అఖిలం అభ్యః పయ ఇవ. పయ ఇవ అని ఉండాలి. ఓకే. హే దేవి, సమున్మీలిత్ సంవిత్ కమలమకరందైకరసికం మహతాం మనసచరం కిమపి హంసద్వంద్వం భజే. ఏ హే దేవి, అహం భజే, నేను మిమ్ములను సేవిస్తున్నాను. ఎవరు వీరు? హంసద్వంద్వం భజే. హంసద్వంద్వం ఎవరయ్యా? అబే, నామరూపాలకు అతీతం అండి. కిమపి హంసద్వంద్వం భజే. అయితే ఎక్కడుంటుందండి సాధారణంగా? ఇప్పుడు నా హృదయంలో ఉందండి. మహతాం మనసచరం, మహనీయుల మనసులలో చరించే ఇది అది అని చెప్పరా అన్నటువంటి ఆ హంసయుగ్మాన్ని భజే, భజిస్తున్నాను. మరి ఇప్పుడు ఎక్కడుంది? సంవిత్ కమలమకరందైకరసికం. సంవిత్ అంటే జ్ఞానమనే హృదయ స్థానంలో ఉన్న జ్ఞాన కమలంలో మకరందాన్ని ఆస్వాదిస్తూ దానిలోనే ఆసక్తి కలిగినటువంటి ఆ హంసద్వంద్వాన్ని భజే. ఈ జ్ఞానకమలం ముడుచుకునుందా? అబ్బే. సమున్మీలత్ సంవిత్ కమలమకరందైక రసికం మహతాం మనసచరం కిమపి హంసద్వంద్వం భజే. ఏమిటండి వీళ్ళ స్పెషాలిటీ? యదాలాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతి. ఎవరి సంభాషణలు, ఆలాపములు, సల్లాపములు, నయపూరితమైనటువంటి మాటలు అష్టాదశ గుణిత విద్యా పరిణతి. ప్రపంచంలోనున్నటువంటి అన్ని విద్యలను క్లాసిఫై చేస్తే 18 రకాల విద్యలుగా చెప్తారు. ఈ 18 విద్యలు వీరి మాటలే. అంటే సృష్టియే వీరు వాక్కు నుంచి వచ్చేసింది. అంటే వీరు ఓంకారము. ఓంకారము సర్వము దానిలో ఉన్నాయి కదా. అలాగే వీళ్ళ ఆలాపములు ఓంకార ప్రమాణము, ఓంకార ప్రాయం. యత్, ఏ హంసద్వయం అయితే అభ్యః పయ ఇవ, నీటి నుంచి పాలను వేరు చేసినట్లుగా, దోషాత్, అభ్యః పంచమి విభక్తి, దోషాత్ దోషముల నుండి, దోషము నుండి, అఖిలం గుణం అన్ని గుణములను ఆదత్తే వేరు చేయుచున్నారు కదా. ఏమిటంటే దోషాలు గుణాలు వేరు చేయడం వీళ్ళకి మరేం పని లేదేమిటి? దోషాలు గుణాలు వేరు చేసుకుంటూ ఈ దోష గుణాలు రాగద్వేషాలు ద్వంద్వాలలో కూర్చుంటారా? అంటే అఖిల గుణం అంటే ఆత్మ.
ఆత్మానాత్మ వివేచనను కలిగించేటటువంటి హంసలు. ఇది అనాత్మ, ఇది ఆత్మ అనే వివేకము. ఆ వివేకం ద్వారా వైరాగ్యము ఏర్పడడానికి సంవిత్ కమల మకరందైక రసికం సమున్మీలిత్ సంవిత్ కమల మకరందైక రసికం హంసద్వంద్వం కిమపి హంసద్వంద్వం మహతాం మనసచరం భజే. ఐ అడోర్, ఐ సరెండర్ మై ఈగో. ఐ అడోర్, భజే అనే మాటలో టోటల్ సరెండర్ ఈస్ దేర్. ఓకే. హే దేవి, సమున్మీలిత్, సమున్మీలత్, చక్కగా వికసించుచున్న సంవిత్ కమల, జ్ఞానం అనే పేరు గల సంవిత్ అంటే జ్ఞానం, చిత్, సంవిత్ అన్న చిత్ అన్న ఒకటి. సంవిత్ కమల జ్ఞానం అనే పేరు గల పద్మమునందలి, హృదయములోని అనాహత చక్రమునందలి, మకరంద పూదేనయందు ఏకరసికం ప్రధానముగా ఆసక్తి కలిగి ఉన్నట్టి మహతాం మహానుభావులైన యోగుల యొక్క మనసచ్చరం మనసులందు చరించుచున్నట్టియును. అంటే మనసు అనే మనస సరోవరమందు చరించుచున్న కిం అపి ఇట్టిది అట్టిది అని వర్ణింపరానట్టి అయినా హంసద్వంద్వం, హంసమిథునమును, హంసయుగ్మమును, హంసయుగళమును, హంసద్వయమును, హంసద్వంద్వం భజే, సేవిస్తాను. సేవిస్తే యదాలాపాత్, ఏ హంస జంట యొక్క మాటలనడి అష్టాదశ గుణిత విద్యా పరిణతి కలిగిన విద్యా పరిణతి, విద్యల యొక్క పరిణామము. అష్టాదశ విద్యలు ఈ పరమహంసల సంభాషణ, దాని వలననే పరిణతములై ఉన్నవి. అంటే దే హ్యావ్ అటైన్డ్ ద పర్ఫెక్ట్నెస్ బై ది సంభాషణస్. యత్, ఏ హంసద్వంద్వము అభ్య నీళ్ళ నుండి పయహ ఇవా పాలను వలె దోషాత్ దోషము నుండి అఖిల గుణం సమస్త మంచి గుణములను ఆదత్తే ఏ ద్వంద్వమైతే గ్రహించుచున్నదో అట్టి హంసద్వంద్వం అహం భజే అంటూ మళ్ళీ అనువృత్తం చేసుకోవాలి. హంసద్వంద్వం భజే. జగన్మాత తల్లి చక్కగా వికసించినటువంటి జ్ఞాన కమలమునందలి అనాహత హృదయ కమలములోనున్న మకరందమును సదా ఆస్వాదించుచున్నవారు మీరిద్దరు. మీరు యోగీశ్వరుల మనస్సనే మానస సరోవరాలలో సంచరిస్తూ ఉంటారు. మీరెవరో ఇటువంటి వారు అని నేను చెప్పనేరను. ఇటువంటి వారు అని ఇవి నిర్వచించడానికి శక్యము కానివైన హంసేశ్వరి, హంసేశ్వర దేవుల సంయుక్త రూపమైన ఈ పరమహంసల జంటను సేవే, భజే, వందే, నిరంతరము నేను సేవిస్తాను. హంసలు క్షీరము నుండి పాలను వేరు చేస్తాయి. పరమహంసలైన మీరు దోషముల నుండి సమస్తమైన గుణములను వేరుపరుస్తారు. మీ సల్లాపములే అష్టాదశ విద్యలు తెలుసుకోవాలి. ఓకే. వేరు అని ఇలా రాస్తే ఇక్కడ రాసినట్టు రూట్ అని అర్థం. వేరు బండిరా రాసి పెడితే సెపరేట్ చేయడం అని అర్థం. మొత్తం తెలుసుకోండి. తెలుగులో చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. వేరు అంటే వృక్షము యొక్క రూట్. వేరు చేయుట అని రాసినప్పుడు బండిరా రాయాలి. చక్రాలు ఏమిటి? మహిమూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టాని దివి మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం మహీం మూలాధారే కమపి మణిపూరే
ఉతవహం స్థితం స్వాధిష్టానే. మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము. పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వం. ఉతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం. హృదయ స్థానంలో మరుతం అంటే వాయువు. ఆకాశముపరి, దానిపైన విశుద్ధి, ఆకాశము. కంఠస్థానము, వాగేంద్రియ స్థానం. మనో అపి భ్రూమధ్యే, భ్రూమధ్యము మనస్సు. అంటే హృదయము, మనస్సు. హృదయం ఇక్కడ సంభావిస్తాం, మనస్సు అనే దానిని బ్రెయిన్లో సంభావిస్తాం. ఆజ్ఞయందు, ఆజ్ఞాచక్రం. సకలమపి భిత్వా, వీటన్నిటినీ దాటుకొని సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. అక్కడ మోస్ట్ అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్, యూనిఫైడ్ స్టేట్, టోటీపొటెంట్ స్టేట్, ఏ విభజన లేని ఏకత్వము ఉన్న స్టేట్. ఆ ఏకత్వము క్రిందకి దిగుతోంది పంచభూతాల రూపంలో. ముందు మనస్సులోకి, ఆ తర్వాత పంచభూతాలలోకి, ఆకాశంలోకి, ఆకాశం నుంచి ఇప్పుడు వాయువులోకి వస్తుంది. అయినా కూడా ఆచార్యుల వారు వాటిలో ఉన్న భేదాన్ని చూడటం లేదు, ఆ ఏకత్వాన్నే చూస్తున్నారు. డిఫరెన్షియేట్ అయినటువంటి ప్రపంచంలోంచి ఏకత్వాన్ని చూడడమే అద్వైతం రా అని నేర్పిస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. పరం శంభం వందే పరిమిళిత పార్శ్వం పరచిత శివం సేవే దేవీం శివ సమాన వ్యవసితాం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం. ఇక్కడ ఏ చక్రంలో ఏ స్థానము? ఆకాశము పరి. కింద నుంచి వస్తున్నాం, మీద నుంచి కిందకు వస్తున్నాం కదా. మనోపి భ్రూమధ్యే. అది తరువాత ఆకాశము పోయినసారి చూసాం. ఇప్పుడు హృది మరుతం, ఇది రెడ్గా ఉండాలి. హృది మరుతం అంటే వాయుస్థానము, హృదయము. సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం. ఒక్కసారి అలా భావించుకుంటేనే చాలు. సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి. ఏర్పాటుగా తెలియడం లేదు. ఇది శివుడు, ఇది పార్వతి అనేటటువంటి వ్యత్యాసమే తెలియడం లేదు. ఒకటే ముద్ద. ఇప్పుడు కూడా ఇది డిఫరెన్షియేట్ అయింది, కానీ నాకు ఏది డిఫరెన్షియేటెడ్గా లేదు, అన్డిఫరెన్షియేటెడ్గానే ఉంది. భిన్నత్వమే తెలియటం. మహతాం మనసచరీ. 6 శ్లోకాలలో సకల సృష్టి కారణమైన శివాశివులను ఏకత్వంగా ఆరాధిస్తున్నారు. భిన్నత్వమే మృత్యువు, ఏకత్వమే అమృతము, మోక్షము. ఆజ్ఞాచక్రంలో తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచే నామ విషయే నిరాలోకే భాలోక భువనే అంటూ అక్కడ వర్ణించారు. అయింది ఆజ్ఞ. విశుద్ధంలోకి వచ్చాం. సోమవారం నాడు విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితం యయోః కాంత్యాయాంత్య శశికిరణ సారూప్య సరణే విధూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి
మగరిగ సరి రీగ రిగమా లలలలలలలలలల విలసతి చకోరీవ జగతి చదివేశాం. అది కూడా విన్నాం. అనాహతంలోకి వచ్చాం. అనాహతం అంటే సంవిత్ కమలం, సంవిత్ హృదయ కమలం. ఆ హృదయ కమలంలో అనాహతంలో వాయుతత్వంగా ధ్యానిస్తూ వ్యత్యాసాన్ని చూడడం లేదు. భజేహం సద్వంద్వం కిమపి మహతా మనసచరం. తరువాత స్వాధిష్టాన చక్రంలోకి పోతాం. అగ్నితత్వం. తవ స్వాధిష్టానే హుతవహం అధిష్టాయ నిరతం అంటూ వస్తుంది. ఆ తరువాత మణిపూరం లేక జలతత్వంలోకి పోతాం. తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం అంటూ వస్తుంది. ఆఖరిని 41వ శ్లోకంలో భూతత్వము మూలాధారంతో తవాధారే మూలే తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా తవాధారే మూలే ఆధార చక్రమునందు మూలాధార చక్రమునందు మూలే ఆధారే తవా సప్తమి విభక్తి తవాధారే మూలే. ఓకే. మూలాధార చక్రం, మణిపూర చక్రం, స్వాధిష్టాన చక్రం, అనాహత చక్రం. ఇక్కడున్నాం ఇవాళ. విశుద్ధము పోయిన వారమైనది. ఆజ్ఞాచక్రం అంతకుముందు చూస్తున్నాము. ఈ అనాహతమే హృదయస్థానం. అదే వాయుతత్వము. పృథివీ, జలము, అగ్ని, అనాహతము లేక వాయుతత్వము, మరుతం హృది మరుతం, ఆకాశం ఉపరి, మనోపి భ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహ రహస్య పత్యా విహరసే. ఓకే. భజే హంసద్వంద్వం కిమపి మహతా మానసచరం. భజే హంసద్వంద్వం కిమపి మహతా మానసచరం. కిమపి హంసద్వంద్వం భజే. ఇది అది అని చెప్పరానటువంటి ఆ హంస యుగ్మాన్ని, ఆ హంస యుగళాన్ని, హంసద్వయాన్ని భజే సేవిస్తున్నాను. శివాశివులను ఈ శ్లోకంలో పరమహంసల జంటగా రూపించి చెప్తున్నారు. ఇక్కడ హంసలు రూపకం. రాజహంసలు ఉత్తర భారతదేశంలో మానస సరోవరంలో విహరిస్తాయని ప్రతీతి, ప్రసిద్ధి. పరమహంసల జంట మహనీయుల మానస సరోవరంలో ఉంటాయి. అంటే మహతాం మనసచరం. మహనీయుల యోగుల మానసములలో చరిస్తారు కాబట్టి మానసచరం అన్నారు. మానస సరోవరంలో చరిస్తాయి, యోగీశ్వరుల మనసులలో చరిస్తాయి. అందుకే సదాశివ బ్రహ్మేంద్ర వారు తన్మయత్వంలో ఈ హంస జంటలను చరే అనేటటువంటిది మానసచరమైనటువంటి హంసను ధ్యానించారు. మనస సంచరరే మానస సంచరరే రే మనస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే పరమహంస ముఖ చంద్రచకోరే పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీరవధారే మనస సంచరరే రే మానస సంచర రే
మానస సంచరరే మహతాం మానసచరం భజేహం సద్వంద్వం. హంసద్వంద్వాలు వేరువేరుగా తెలియటం లేదు. కిమపి ఇది అది అని ఏర్పాటు లేని ఒకే తత్వంగా పరమహంసలు రెండు ఒక్కటే. భజే, సేవే, ఆరాధ్యే, ఏకత్వాన్నే ఆరాధిస్తాను. రెండూ ఒకటే తత్వము. పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచితాన్ శివం సేవే దేవీం శివ సమాన వ్యవసితాం అన్నా. భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరీం అన్నా. ఏకత్వ దర్శనమే మానసచరం. అర్థశ్లేష, పదశ్లేష, అర్థశ్లేష. పదానికి రెండు మీనింగ్స్ ఉంటే దాన్ని పదశ్లేష. అక్కడ అర్థాన్ని బట్టి రెండు మీనింగ్స్ తీసుకొస్తే అర్థశ్లేష. మానస చరం, మానస సరోవర చరం, మనస్సు అనే సరోవరంలో తిరుగుతున్నా. రెండు అర్థాలు వచ్చాయి కాబట్టి ఒకే పదానికి అర్థశ్లేష. మహతాం, మహనీయుల యొక్క, యోగుల యొక్క. ఎవరు వాళ్ళు యోగులు? వాళ్ళు ఏకత్వాన్ని దర్శించిన వాళ్ళే ఆ మహతాం, అద్వైత సిద్ధి కలిగిన వాళ్ళే ఈ హంసద్వంద్వాన్ని ఒకటిగా చూడగలరు. కిమపి, ఇటువంటిది అటువంటిది అని నిర్వచించలేని పరతత్వం. ఇంకా సమున్మీలత్వం కమలమకరందైక రసికం. అనాహతం. ఆహతము అంటే ఇలా దెబ్బ కొడితే సౌండ్ రావు, ఏది కొట్టకుండానే సౌండ్ వస్తుంది. అందుకే అనాహత నాదము, హృదయ నాదము, అనాహత నాదము. ఎవరు కొడుతున్నారు ఇలాగా హృదయాన్ని? లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటుంది కదా. అనాహతము. ఆహతము కాని శబ్దము జనించే స్థానము హృదయ స్థానము. హృదయంలోని శివాశివులను హంస జంటగా చూస్తున్నాము. సంవిత్ కమలము. సంవిత్ అనగా జ్ఞానము, జ్ఞాన కమలము. జ్ఞాన కమలము. సంవిత్ అనేది పూర్వపదము చేశారు, కమలం అనేటటువంటి పోలికను ఉత్తర పదము చేశారు. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం, రూపక అలంకారం. కమల సంవిత్ కమలము, కమలం అనే సంవిత్ అని చెప్పడాన్ని రూపకాలంకారము ఉత్తర పద కర్మధారయం. సమున్మీలిత్, సమున్మీలిత్ విడగొడితే సమ్యక్ ఉత్ మీలత్. సమున్మీలత్, సమ్యక్ ఉన్మీలత్. ఉన్మీలత్ అంటే తెరచినటువంటి, విడినటువంటి, వికసించినటువంటి. పద్మం అయితే వికసించింది, కన్నైతే తెరుచుకుంది అంట. సమున్మీలత్ సమ్యక్ ఉన్మీలత్ కమలమకరందైకరసికం. బాగా వికసించినటువంటి కమలము. ఉన్మీలనము కనులు తెరచుట. ఉన్మీలిత్ సంవిత్ అంటే బాగుగా వికసించిన, ఉన్మీలిత్ సంవిత్ కమలం వికసించిన జ్ఞాననేత్రం. బాగుగా వికసించిన కమలముతో జ్ఞాననేత్రాన్ని ఉత్ప్రేక్షిస్తున్నారు. ఎందుకు? కమలాలు వికసించుకొని అందంగా ఉంటాయి. జ్ఞాననేత్రము వికసించుకుంటే ఆనందంగా ఉంటుంది, పరమానందంగా ఉంటుంది. ఇదే అక్కడ ఉత్ప్రేక్ష. కమల మకరందం, కమలమునందరి పూదేనే స్వచ్ఛతకు అది సంకేతం. కమల మకరందైకరసికం, ఆ పూదేన ఎందే ఆసక్తి కలిగిన వారు. అంటే ఆ పక్షులు, ఈ హంసలు తామర కాడలను తినడం, తామర పువ్వులోని తేనెను ఆస్వాదించి బ్రతకడం, జీవించడం అనేటటువంటిది ఒక ప్రసిద్ధమైనటువంటి డిస్క్రిప్షన్. అందుకే కమల మకరందైకరసికం అన్నారు. జ్ఞానకమలములందని ఏకరసం. ఇక్కడున్న ఏకరసం ఏమిటి? జ్ఞానకమలంలో ఆనందరస స్వరూపమే. రసోవై సహా అన్నారు కదా, ఆనందరస స్వరూపము. సంవిత్ కమలమకరందైకరసికం
మహతాం మానసచరీ. మహనీయుల మనస్సులలో చరించుతున్నటువంటి ఈ హంసద్వంద్వము కమలమునందలి మకరందమును ఆస్వాదిస్తున్నటువంటి హంసల వలె సంవిత్ కమలమునందలి ఆనందరసాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నాయి. అంటే కేవల ఆనంద స్వరూపమై ఉన్నాయి. ఆనంద ఘనం అని చెప్పుకోండి. సంవిత్ కమలమకరందైకరసికం మహతాం మానసచరీం. సంవిత్ కమలమకరందైకరసికం మహతాం మానసచరీం. అనాహత పద్మము, అనాహత చక్రము, హృదయస్థానము, హృది మరుతం. మరుతం అంటే వాయువు, వాయుస్థానము. హంసలకు పద్మమరందపానము, మకరందపానమునందు ఆసక్తి ప్రసిద్ధము. ఈ హంస జంటకు సంవిత్ కమల మకరంద ఐకరసం అంటే ఆసక్తి. జ్ఞానకమల మకరందైక రసకమ రసం అంటే ఆత్మానందం అనే ఏకరసమే. ఈ హంస జంటకు హృదయ సంవిత్ కమలమునందు నివాసం. అవి ఎక్కడున్నాయి? మానసచరం, మానస సరోవరంలో ఉంటున్నాయి. ఇవి మహతాం మనసచరీం. హంస అనే జపము సోహం, 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 హంసో అయిపోతుంది. హ అంటే శివుడు, సహ అంటే శక్తి అనే విషయాన్ని, అద్వయాన్ని గుర్తించాలి. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బలాత్ భక్తిరుత్తమా. ఉపదేశ సారము 9వ శ్లోకం. ఓకే. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బలాత్ భక్తిరుత్తమా. ఏం చెప్తున్నారు? పొద్దున్న ధ్యానంలో కూర్చున్నారు. సోహం, సోహం, సోహం అని భావన చేస్తున్నారు. ఈ భావన కూడా దాటినటువంటిది భావశూన్యము. అంటే సోహం అని అనక్కర లేకుండానే, భావించక్కర లేకుండానే ఆ సద్భావములో ఉండడము. సద్భావ సుస్థితి, భావశూన్యము. సోహం అనే ఆలంబన కూడా అక్కర లేకుండానే, ఓంకారం అనే ఆలంబన కూడా అక్కర లేకుండానే భావశూన్యమైనటువంటి సద్భావ స్థితిలో నుండడమే ఉత్తమా, ది బెస్ట్ అన్నారు. భావనా బలాత్, ఈ భావనా బలము కంటే ఈ భావశూన్యమైనటువంటి భక్తియే ఉత్తమం అన్నారు. ఒక్క మాటలో చెప్పారు ఆయన. అయ్యా ఏమిటయ్యా అద్వయం? సోహం నా, సోహంలో సహా అహం, సహా అహం, శివ అహం, శివ అహం, బ్రహ్మ అహం. నీ రెండు చెప్తున్నావు అక్కర్లా. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బలాత్ భక్తిరుత్తమా. దేహో దేవాలయ ప్రోక్తో జీవ ప్రోక్త సనాతన త్యజేదజ్ఞాన నైర్మల్యం దోషాద్గుణమఖిలం ఆదత్తే త్యజేదజ్ఞాననైర్మల్యం సోహం భావేన పూజయేత్, సహ అహం భావేన పూజయేత్. మైత్రేయీ ఉపనిషత్. సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మనసచర్యచరం. యదాలాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతి. యత్ ఆలాపాత్, ఏ హంసల జంట యొక్క ఆలాపములు, సల్లాపములు, మాటలు, వాగ్వైఖరులు, అష్టాదశ గుణిత విద్య,
అష్టాదశ, ఎనిమిది, దశ 10, 18 విద్యలని లెక్కింపదగిన. గుణిత విద్య అంటే లెక్కింపదగిన. ఏమిటండి అష్టాదశ విద్యలు? ఒకసారి తెలుసుకుందాం. 4 వేదాలు, ఋగ్యజుస్సామ అథర్వ వేదాలు, వేదాంగాలు 6, 6 + 4 10. వేదాంగాలు ఏమిటి? శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పకం. శిక్ష, వ్యాకరణ, ఛందో, నిరుక్త, జ్యోతిష్, కల్పకాలు 6, ఋగ్యజుస్సామ అథర్వ వేదాలు 4, వేదాంగాలు కలిపితే 10. ఇంకా 8 ఉన్నాయి, 18 కావాలిగా. మీమాంసాదులు, మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము, ఆయుర్వేదము, గాంధర్వ వేదము అంటే మ్యూజిక్ అండ్ డాన్స్, ధనుర్వేదం ఆర్చరీ అండ్ వెపనరీ, అర్థశాస్త్రము లేక నీతి శాస్త్రం, మీమాంస, న్యాయము, పురాణము, శాస్త్రము, ఆయుర్వేదము, గాంధర్వ వేదము, ధనుర్వేదము, అర్థశాస్త్రము అనేవి 8. ఈ 8 + 4 వేదాలు 12, 6 వేదాంగాలు 6, 18. ఈ అష్టాదశ గుణిత విద్య అంటే 18 విద్యలే శివుల ఆలాపములు. పరమేశ్వరుడు ఓంకార శబ్దవాచ్యుడు. సర్వ విద్యలు ఓంకారమే. ఎలా తెలిసింది? ఇదిగో మాండుక్యంలో బోధించారు. భూతం భవద్భవిష్యతి సర్వమోంకార ఏవ, యచ్చాన్యత్రికాలాతీతం తదపి ఓంకార ఏవ. కాలములలోనున్నటువంటిది భూతము, భవత్ వర్తమానము, భవిష్యత్తు ఫ్యూచరు అన్నీ కూడా ఓంకారమే. మరి కాలమునకు బయటనున్నదో యచ్చాన్యత్రికాల అతీతం తత్ అపి ఓంకార ఏవ. విశేషంగా చూశాం దాన్ని. సకల విద్యలకు నిలయము హృదయస్థానము, అనాహత పద్మం. తలలో నేర్చుకున్నటువంటి విద్యలు ఏమిటవుతాయి? ఉండి నాలెడ్జ్గానే ఉంటాయి. దానిని 10 మందికి ఉపయోగంగా ఉండేటట్లు వాడుకొని హృదయాన్ని కూడా విద్యకు జోడిస్తే అది సమాజమునకు, మనకు కూడా ప్రయోజనకారి అవుతుంది. సకల విద్యలకు అందుకే హృదయము నిలయస్థానంగా ఆర్థిక శుభాకాంక్షలు, హార్ట్ ఫెల్ట్ గ్రీటింగ్స్ అంటారు. అందుకే ఓకే. యదాలాపదష్టాదశ గుణిత విద్యా పరిణతి, యదా దత్తే దోషాత్ గుణమఖిలం అభ్యపయైవ. హంసపక్షి కల్పనాపక్షి, పురాణ ప్రసిద్ధమైనది. ఎవరు హంస పాలను, నీరును వేరు చేయడం ఫిజికల్గా ఈ కాలంలో చూసి ఉండరు. అయితే పురాణ ప్రసిద్ధమైన ఈ పక్షి హంస పాలను, నీటిని వేరు చేస్తే శక్తి గలదు అని చెప్పి ప్రశస్తి. లోక ప్రసిద్ధమైన ఈ విషయాన్ని హంస జంటకు అన్వయిస్తున్నారు భగవత్పాదులు. ఇది స్వభావోక్తి అలంకారము. హంస స్వభావమేమి? పాలు నీరు వేరు చేయడం. ఈ పరమహంస స్వభావమేమి? అనాత్మను ఆత్మను వేరు చేసి వివేక వైరాగ్యాలను కలిగించడము ఈయన స్వభావము. పరమహంసల జంట దోషములను వేరుపరుస్తాయి. దోషములంటే అనాత్మ, గుణములంటే ఆత్మ. ఆత్మ అనాత్మ వివేచనము. హంసలను తెలుసుకుంటే ఆత్మానాత్మ వివేచనంతోనే తెలుసుకోవాలి. ఈ హంసలు తెలియాలి అంటే ఆత్మానాత్మ వివేచనం ఉండాలి. పరమహంస భావం అంటే ఆత్మానాత్మ వివేకము. అందువలన వైరాగ్యం. ఈ శ్లోకంలో జగత్ సృష్టి వాయుతత్వమైన అనాహత చక్రస్థ హంస జంటను సేవిస్తున్నారు. వాయుతత్వం అంటే ఏమిటి? సమష్టి వాయుతత్వం. హిరణ్యగర్భ బ్రహ్మ ప్రాణము అంటే ఈ జగత్ సృష్టిలో భాగమైనటువంటి ఈ శివాశివులను ఏకత్వంగా దర్శిస్తున్నది వాయుతత్వము లేక సూత్రాత్మ లేక హిరణ్యగర్భ బ్రహ్మ అనే రూపంగా దర్శిస్తున్నారు. హృది మరుతం అనాహత స్థానము, హృదయము, వాయువు, ప్రాణము, హిరణ్యగర్భ బ్రహ్మ. నిరంతరం మనం సోహం ధ్యానం చేస్తున్నాం.
ఉచ్ఛ్వాసం తీస్తే సో, విడిచేటప్పుడు నిరంతర ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియయే అంటే వ్యష్టి సమష్టి ప్రాణశక్తియే సోహం జపం. ఇతర విశేషాంశాలు మకరంద ఐకరసికం అన్నారు. మకరందమునందు ముఖ్యమైన ఆసక్తి కలిగి ఉండడం. ఏకశబ్దము పూర్వనిపాతము గాక పరనిపాతము. మకరందము అనే పదమునకు ఏక అనే పదము తరువాత. ఏక మకరంద రసం అనలేదు, మకరంద ఐకరసం అన్నారు. ఏక మకరంద రసము అంటే ఒక ఒక మకరంద రసము అని అర్థం. ఏక ఒకటి, మకరంద రసము రెండు, మరోటి మూడు, మరోటి. అలా కాదు, మకరందైకరస రసికం. మకరంద ఏకరసం అంటే మకరందమే అనుభవంగా ఆసక్తిగా ఉన్నవాళ్ళు. ఆ మకరందము జ్ఞానానందము నుండే రమిస్తున్నవాళ్ళు అని చెప్పడానికి. సంవిత్ జ్ఞానమునకు కమలముగా ఆరోపించారు. జ్ఞానము అనేటటువంటిది విచ్చుకోవాలి, ఉన్మీలనం కలగాలి. ఈ సంవిత్ అనే దాన్ని కమలంగా ఆరోపించడం రూపకాలంకారం. కమలమున మకరందము, సంవిత్ కమలమున జ్ఞానానందైక రసము. కమలమున మకరందము సాధారణ రాజహంసలకు ప్రీతి. సంవిత్ కమలమున జ్ఞానానందరైక రసమును పొందడము ఈ పరమహంసలకు అతి మక్కువ. కిమపి ఇట్టిదట్టిదని అనిర్వాచ్యమైన 26వ తత్వము. 25 తత్వాలు సాంఖ్యులు బోధిస్తారు. ఆ 26వ తత్వమే శేశ్వర సాంఖ్యము, సైశ్వర సాంఖ్యము. 25 ఈశ్వరుడు కలుపుకుంటే అది దాటితే పరతత్వం 26వ తత్వం. కిమపి తవ తత్వం న జానామి కీదృశోసి మహేశ్వర. ఓ హే మహేశ్వర, తవ తత్వం నీ తత్వము కీదృశ అపి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో అని నజానామి, ఐ డోంట్ నో. అనిర్వాచ్యము అనిర్వచనీయము అయినటువంటి నీ తత్వము కిమపి నజానామి. యాదృశోసి మహాదేవ, ఏదోటవని ఆ తత్వం నాకు ఏదైతే ఎందుకు. తాదృశాయ నమో నమః, ఆ తత్వానికే, ఏ తత్వం అయితే ఆ తత్వానికే నేను నమస్కరిస్తున్నాను. అది ఆజ్ఞాచక్రంలోనున్నటువంటి మనస్తత్వమా, అక్కడ ఏకత్వమే. అది విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి ఆకాశతత్వమా, అక్కడ ఏకత్వమే. ఇక్కడ వాయుతత్వంలో సంవిత్ కమలంలోనున్నటువంటి ఈ వాయుతత్వమా, అది ఏకత్వమే. యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. పుష్పదంతుల వారు శివమహిమిని అనే స్తోత్రంలో వ్రాశారు. జ్ఞానకమల మకరందాస్వాదన పరుడు ఎవరు? మహతాం మానసచరం జ్ఞాని యోగి అభ్య గుణమఖిలం పయ ఇవ అన్నారు. దోషం అంటే ఏమిటి? దోషము దోషాత్ అన్నారు కదా, దోషము నుంచి, దాని నుంచి గుణాలను వేరు చేస్తున్నారు. ఇక్కడ గుణము అనే మాట కర్మ బంధనం అనే త్రాడుగా చెప్పుకోవచ్చు. దోషానాల నుంచి ఆ తాడు కట్ చేసేస్తున్నావయ్యా, వేరు చేసేస్తున్నావయ్యా. తాడు తాడు తెగిపోతే మరి కైటిక కర్మబంధనం లేకపోతే మోక్షమే. అదే అభ్య గుణమఖిలం పయై. శిఖిజ్వాలరూప సమయ ఇహ సైవత్ర సమయ. శిఖిజ్వాలరూప, శిఖి అంటే రెండు అర్థాలు. శిఖి అంటే ఆడు నెమలి, లేకపోతే అగ్నిజ్వాల. శిఖిజ్వాలరూప. ఇంకొక చోట ఆయన మయూరీలుగా వర్ణిస్తారు. అక్కడికి వచ్చినప్పుడు శివానంద లహరిలో ఆనంద మయూరము,
ఆనంద మయూరిగా వర్ణించారు. సిఖి జ్వాలారూప సమయ సమయా, ఇది వస్తుంది మనకి. సహ సమయయా లాస్యపరయా అంటూ 41వ శ్లోకంలో చెప్తారు. సమయ సమయా ఇహ స ఇహ సహ ఏవా అత్ర తయోః సంభేదో మే దిశతు హృదయాబ్జైక నిలయః. హృదయ అబ్జైక నిలయః. హృదయం అనే పద్మమునందు, అబ్జమునందు నిలయ ఉన్నట్టు. తయోహ, మీ యొక్క సంభేదో, మీ యొక్క భేదము లేని స్థితిని మే నాకు దిశతు చూపించుగాక, దర్శింపచేయుగాక అంటూ శుభగోదయం అని ఒక మహాగ్రంథాన్ని మనం మాండోక్యం చదువుకుంటున్నాము. ఆ గౌడపాదాచార్యులు వారు రాశారు. దానికి ఆయన శిష్యుని, గురువుగారికి శిష్యుడైన, అంటే మనవడ వరస అయినటువంటి మన భగవత్పాదులు శుభగోదయానికి వ్యాఖ్యానం, భాష్యం రాశారు. ఆ భాష్యంలోనిది ఈ శ్లోకం. శిఖిజ్వాలారూప సమయ ఇహ సైవత్ర సమయ తయోః సంభేదో మే దిశతు హృదయాబ్జైక నిలయ. ఇంకొంచెం ఉన్నాయి. యోగానుశాసనం అనే గ్రంథంలో అనుపమనుభృతి స్వాత్మ సంవేద్య మాద్యం. అనుపం అనుపమం అనుభృతి స్వ ఆత్మ సంవేద్యం ఆద్యం. ఆత్మ సంయుక్తిలోనే వేద్యం ఆద్యం. వితత సకల విద్యాలాపం. సకల విద్యలే వీడి యొక్క వితతం, వ్యాపనము. ఏమిటి? ఆలాపనము. వీడి ఆలాపన వ్యాపనములే సకల విద్యలు. వితత సకల విద్యాలాపం అన్యోన్య ముఖ్యం. శివుడు ముఖ్యమా, శివ ముఖ్యమా? రెండు ముఖ్యమే, అసలు రెండు లేవు. అన్యోన్య ముఖ్యం సకల నిగమ సారం. దిస్ ఇస్ ద టీచింగ్ అది ఉపనిషత్. ఏకత్వం. సోహం, ఎక్కడో లేదు. సహహం, నేనే. ఓంకారగమ్యం హృదయ కమల మధ్యే. హృదయ కమలం సెంటర్లో, మధ్యే అంటే కమలాంతరమునందు. హంసయుగ్మం హంసద్వంద్వం భజే హంసయుగ్మం నమామి. ప్రస్తుత శ్లోకము, ఈ శ్లోకము పదానికోటి మిర్రర్ పట్టినట్టుగా ఉన్నాయి. అనుపమనుభృతి స్వాత్మ సంవేద్యమానం సంవేద్యమాద్యం. వితత సకల విద్యాలాపం అన్యోన్యముఖ్యం సకల నిగమ సారం. సోహమోంకార గమ్యం హృదయ కమల మధ్యే హంసయుగ్మం నమామి. భజే హంసద్వంద్వం. హంస అనే పదప్రయోగంతో భగవత్పాదులు మహావాక్యమైన సోహం అనే దానిని బోధిస్తున్నారు. సహ అహం. సహ అంటే పరమాత్మ, అహం అంటే ఈ జీవాత్మ. ఆ పరమాత్మ ఏ ఈ జీవాత్మ, అయమాత్మా బ్రహ్మ అని చెప్పడాన్నే సోహం. సోహం అన్న ఒక్క చిన్న పదమే మహావాక్యము. ఆ మహావాక్యాన్ని చూపడానికే హంసహ అనే పదాన్ని తిరగేసి రాస్తే సోహం అవుతుంది. హంస జపమే సోహం అవుతుంది. మైత్రేయోపనిషత్తులో అదే చెప్పబడింది కదా. హంస పదప్రయోగము సోహం మహావాక్యార్థ బోధకము. అనుపమనుభృతి స్వాత్మ సంవేద్యమానం వితత సకల విద్యాలాపం అన్యోన్యముఖ్యం సకల నిగమ సారం. సోహమోంకారగమ్యం
హృదయ కమల మధ్యే హంసయుగ్మం నమామి. సమున్మీలిత సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతా మానసచరిం. యదాలాపాదస్తాదశగుణితవిద్యా పరిణతః యత్ ఆదత్తే దోషాత్ గుణమఖిలం అభ్యః వయైవ. ఇక్కడ మనకు 5 లింగాలు కనిపిస్తాయి. 4 తమిళనాడులోను, ఒకటి ఆంధ్రప్రదేశ్లోను. నింగి ఆకాశలింగం, నటరాజస్వామి, చిదంబర నటరాజస్వామి కోవెల. దాని తాలూకా లొకేషన్ ఇక్కడ ఇవ్వబడింది, అక్షాంశ రేఖాంశాలు. అక్కర్లేదు, మనం అందరం వెళ్ళి చూసినదే. ఆకాశలింగము అంటే ఏమిటి? జ్ఞాచక్. దానికి తర్వాత విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం అనే శ్లోకానికి ఆకాశలింగం. గాలి వాయులింగము, శ్రీకాళహస్తీశ్వరాలయము. హృది మరుతం, అదే సంవిత్ కమల మకరందైకరసికం. అగ్నిలింగం నిప్పు, అరుణాచలేశ్వరాలయం. ఇక్కడ రమణ మహర్షి వారు మనల్ని ధన్యులు గావించారు. ఆ క్షేత్రము తిరువణ్ణామలై. తరువాత నీటిలింగము, జలలింగము, ఆపోలింగము, జంబుకేశ్వర కోవిల. ఇది శ్రీరంగం వెళితే రంగధాముని రంగనాథుని కోవెలకు 2 కిలోమీటర్ల దూరంలో రోడ్డుకి రెండో వైపు ఉంటుంది. అక్కడ శివలింగము చుట్టూ ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. 360 days శివలింగం పక్క నుంచి నీరు పెడుతూ. అది జలలింగము, తిరువానాయక్కావల్ అంటారు దాన్ని. అది నేను కూడా వెళ్ళి చూశాను. నేల పృథ్వీలింగము, కంచిలోనున్నటువంటి ఏకాంబరేశ్వరుని ఆలయము. ఈ ఆలయాలను దర్శించినప్పుడు ఫిజికల్గా అక్కడ ఉన్నటువంటి లింగ్యమైనటువంటి తత్వాన్ని దర్శించాలి, కానీ అక్కడ లింగము ద్వారా ఈ శ్లోకాలలో ఉన్న తత్వాలను, ఆ ఏకత్వాన్ని దర్శించుకోవాలి. ఇది క్లికబుల్గా ఉన్నాయి. ఇవన్నీ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ క్షేత్రం గురించి చక్కగా తెలుస్తుంది. ఇలా అన్నాం అనుకోండి, ఆ నటరాజస్వామి గురించి వెంటనే వెళ్ళిపోతుంది, అది వస్తుంది. ఓకే, ఆ విధంగా ఏది క్లిక్ చేస్తే అది తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఎండ్ చేసుకుందాం. సమ్మీలిత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరీచరం. యదాలాపాద్ అష్టాదశగుణితవిద్యా పరిణతః యత్ ఆదత్తే దోషాత్ గుణమఖిలం అభ్యః వయైవ. భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం. భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః. ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి సోహమస్మి.